జీవనశైలి వ్యాధులు ఆహారపు అలవాట్లను మార్చుతున్నాయి. ఎంత తిన్నాం అనే దానికన్నా ఎంతటి పోషక విలువలు ఉన్న ఆహారం తిన్నాం అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. బీపీ, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో మంచి పోషక విలువలు, పీచు పదార్థం కలిగిన చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సిరిధాన్యంగా, సిరి అన్నగా గత 4-5 ఏళ్లుగా పునరాభివృద్ధిలోకి వచ్చిన చిరుధాన్యాల వాడకాన్ని, వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు సైతం కృషి చేస్తున్నాయి. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 పురస్కరించుకొని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ IIMRలోని శ్రీ అన్న పరిశోధనా సంస్థ విశేష కృషి చేస్తోంది. వాతావరణ మార్పులకు తోడు కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యపరమైన స్పృహ పెరిగింది. ఇందులో భాగంగానే తినే ఆహారంలో చిరుధాన్యాలు విధిగా ఉండాలన్న ఆలోచనలోకి వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం విశేష కృషి చేస్తున్నాయి. ప్రధాని దిశానిర్దేశం మేరకు బడ్జెట్లో సైతం చిరుధాన్యాలకు పెద్దపీట పడింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ IIMR ఇందుకు విశేష కృషి చేస్తోంది. జీవనశైలి రోగాలతో మనం చాలా బాధపడుతున్నాము. మధుమేహం కానీ, రక్తపోటు కానీ, స్థూలకం కానీ, ఈ జీవనశైలి వ్యాధులతో మనం చాలా బాధపడుతున్నాం. సో ఇలాగ మనం వెళ్ళి చూస్తే మన పోషక భద్రతకి వైపు మనం చాలా వెనకడుగా ఉన్నాము. పోషక భద్రతను ఎలా పెంచాలి అని చేస్తే ఈ సిరిధాన్యాలు అందరికీ ఇప్పుడు కొత్త కాదు, మనం ప్రాచీన నుంచి కూడా తింటున్న ఆహారం ఇది. సో సిరిధాన్యాలు అందరికీ పరిచయమే. ఇప్పుడు ఎక్కువగా అవగాహన కూడా ఎక్కువ పెరిగింది. ఈ 2023 ఈ ఐక్యరాజ్య సమితి అంతర్రాష్ట్రీయ సిరిధాన్యాల సంవత్సరం ప్రకటించిన తర్వాత అది అందరికీ ఇప్పుడు తెలిసిందే. వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వరికి కానీ లేకపోతే గోధుమలు కానీ ఉత్పత్తి తగ్గేది చాలా ఎక్కువగా ఉంది. అందుకని మనం రేపు ఆహార భద్రత కూడా కావాలంటే ఈ సిరిధాన్యాలు చాలా ముఖ్యం. సిరిధాన్యాలకి చాలా తక్కువ నీరు కావాలి, ఎక్కువ ఎరువులు పడవు. రైతుకి ఏంటంటే 25,000 నుంచి 35,000 హెక్టార్కి మనకి ఖర్చు వస్తుంది. అధిక ఇన్కమ్ కూడా ఫార్మర్స్కి వస్తుంది. అందుకని ఈ సిరిధాన్యాలు రైతులు కానీ అంతర పంటగా కానీ మిశ్రమ పంటగా కానీ కూడా వేసుకుంటే మద్దతు ధర కూడా ఉన్నందువల్ల మాల్దాండింగ్కి అయితే 3,225 రూపాయలు ఉన్నాయి. అలాగే సజ్జలకైతే 2,500 రూపాయలు, అలాగే రాగులకైతే 3,846 రూపాయలు పెంచింది. ఇది కాకుండా పశువులకి మేతగా కూడా, అలాగే ఇంధనంగా కూడా ఇప్పుడు చాలా సామర్థ్యత ఉంది సిరిధాన్యాలకి. అందుకే ఈ సిరిధాన్యాలు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిల్లెట్ మిషన్ల ద్వారా ఆ రైతులు కూడా సహకారం అందజేసి వీటిని ప్రోత్సహిస్తున్నారు. సో మధ్యప్రదేశ్లో చూస్తే కనుక కనీస మద్దతు ధర కూడా ఈ సామెలకు, అరికెలకు వీటికి కూడా వాళ్ళు ప్రకటించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ అన్ని రాష్ట్ర మిల్లెట్ మిషన్లు కూడా ఈ సిరిధాన్యాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ యువతలకు కూడా ఈ సిరిధాన్యాలు ఎక్కువగా రెడీ టు ఈట్, రెడీ టు కుక్, నూడిల్స్ రూపంలో కానీ, ఫ్లేక్స్ రూపంలో కానీ ఈ వాల్యూ ఎడిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించి రుణాలు కూడా ఇస్తుంది. అలాగే ఎంటర్ప్రీనర్స్ ఇప్పుడు మా సంస్థలో కూడా న్యూట్రీహబ్ ద్వారా 200కి పైగా స్టార్టప్ల కంపెనీ వాళ్ళని ప్రోత్సహించాం. ప్రోత్సాహనే కాదు, దాన్ని ఎలాగ మార్కెట్లో చేయాలనేది కూడా న్యూట్రీహబ్ ద్వారా మేము చేస్తున్నాము. మన ప్రభుత్వం ఇప్పుడు ఈ సిరిధాన్యాలని శ్రీ అన్న అని గెజిటేట్ చేశారు. అందుకే ఇప్పుడు మా సంస్థ కూడా భారతీయ శ్రీ అన్న పరిశోధన సంస్థగా పరిగణనలోకి వచ్చింది. చిరుధాన్యాల వాడకంపై వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా సాగుదారులకు ప్రోత్సాహాన్ని అందించేలా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ కృషి చేస్తోంది. శ్రీ అన్న పరిశోధనా సంస్థగా విశేష సేవలనందిస్తోంది. రైతులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక బృందాలకు చేయూతనందిస్తూ సాగు మొదలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై సహకారాన్నందిస్తోంది. అపెడా లాంటి సంస్థల సహకారంతో రైతుల ఆర్థిక అభివృద్ధికి చేయూతనందిస్తున్నట్లు భారతీయ శ్రీ అన్న పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంటర్ప్రీనర్స్కే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైతు ఉత్పత్తి సంస్థలకు కూడా మేము చాలా ప్రోత్సహిస్తున్నాం. మా సంస్థ ద్వారా 34 FPOల్ని మేము ప్రోత్సహిస్తున్నాం. ఎప్పుడే వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ని, ఈ ప్రాసెస్ అయ్యే ప్రోడక్ట్స్ని ఎగుమతి చేయడానికి, ఎపిడా అంటే మీ అందరికీ తెలుసు, వ్యవసాయం మరియు ప్రాసెసింగ్ ఉత్పత్తుల్ని అభివృద్ధి చేసే, అంటే ఉత్పత్తి చేసి
మనం ఎక్స్పోర్ట్ చేసే అభివృద్ధి చేసే ఒక ఏజెన్సీ. ఎపిడా కూడా చాలా ముందుకు వచ్చి ఇప్పుడు ఓన్లీ మిల్లెట్ ఎక్స్పోర్ట్ ఫోరం అని కూడా పెట్టి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే ఈ పాస్తా కానీ మనం చెప్తున్నాం కదా సెమోలినా కానీ ఈ ఫ్లోర్స్ కానీ వాటికి కూడా మనం ఎగుమతి చేయాలి అన్ని దేశాలకి అని చెప్పి కూడా అది కూడా ప్రోత్సాహం అంటే మా సంస్థ ద్వారా న్యూట్రీ హబ్ ప్లస్ ఎపిడా ద్వారా అది కూడా ప్రోత్సహిస్తున్నాము. రైతులకి ఎలాగ తక్కువ పెట్టుబడితో ఎలాగ మనం ఎక్కువగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు వంగడాలు కానీ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ ఇవి కూడా మేము ఇక్కడి నుంచి ప్రోత్సహిస్తున్నాము. సిరిధాన్యాలు ఎందుకు తినాలి అంటే గట్ హెల్త్ అంటారు. గట్ హెల్త్ అంటే మనం అన్ని రకాలు తింటే మనకి ఆరోగ్యంగా అన్ని పోషకాలు వస్తాయి. మనం ఎంతో అదృష్టవంతులం కూడా, ఎందుకంటే ఈ దేశంలో మనకి 9 రకాలైన సిరిధాన్యాలు దొరుకుతున్నాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, సామలు, కొర్రలు ఇవన్నీ మనకు దొరుకుతున్నప్పుడు ఇన్ని పోషకాలు మనం తీసుకుంటే మనకే కాదు మన రాష్ట్రంలోనే ఈ పౌష్టిక భద్రత కాకుండా ప్రపంచంలో కూడా మనం ఈ పౌష్టిక భద్రతని మనం చెయ్యాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఇది ముందుకి వెళ్ళాలి, అన్నీ కూడా ఈ సిరిధాన్యాలు ఎక్కువ అవగాహన రావాలి అని ముందుకు వెళుతున్నాం. భారతీయ శ్రీ అన్న పరిశోధన సంస్థ ఈ సిరిధాన్యాలు సంబంధించిన అటు పరిశోధనే కాదు అటు వ్యాపారవేత్తలకే కాదు కేంద్ర రాష్ట్ర సంస్థలకే కాదు అన్ని సంస్థలకి కూడా మేము ప్రోత్సహిస్తున్నాం సిరిధాన్యాలు. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ శ్రీ అన్న భారతీయ శ్రీ అన్న పరిశోధన సంస్థని ఇది ఒక గ్లోబల్ హబ్గా కూడా ఒక ప్రపంచ కేంద్రంగా కూడా ప్రకటించారు. మనం ప్రపంచంలో సిరిధాన్యాల్లో మనం ఉత్పత్తిలో ముందున్నాం. 20% ఉత్పత్తి మన భారతదేశం నుంచే ఉత్పత్తి మనది ఉంది. ఉత్పత్తి కథ మాత్రం పెరిగింది, 3 అంతులు పెరిగింది. అది ఏంటంటే ఈ వైజ్ఞానం వల్ల ఈ టెక్నాలజీస్ వల్ల ఈ పరిశోధనల వల్ల సో రైతులకి మంచి అంగడాల వల్ల ఇది పెరిగింది. సో మార్కెట్ వాల్యూ కనుక మీరు చూస్తే 2025లో 12 బిలియన్లు ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం. అంటే అంత మనకి సామర్థ్యత ఉంది. 2030లో మన వాణిజ్యం సిరిధాన్యాల వాణిజ్యం 2 బిలియన్లు పెంచే కూడా మనకి స్తోమత ఉంది. కానీ మన విస్తరణ మాత్రం తగ్గిపోయింది. అందుకని ఇప్పుడు ఏంటంటే మన ముందుండేది ఏంటంటే ఈ సిరిధాన్యాలు విస్తరణ పెంచాలి. అందుకు రైతులు ముందుకు రావాలి. క్షేత్రస్థాయిలో చిరుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత, వినియోగం పెంపు కోసం నిరంతరం శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు. విలువ జోడింపు, వ్యాపార నమూనాలు, యువత, మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు పరిశోధనలు, అంకుర కేంద్రాల సాయంతో దేశీయంగా, అంతర్జాతీయంగా చిరుధాన్యాల ఉత్పత్తిని విస్తరించే దిశగా అడుగులు సాగుతున్నాయి.